చాలా మంది అయితే కామెంట్ చేసిర్రు. అట్లే పర్సనల్‌గా మెసేజ్ కూడా చేసిర్రు. సో, ఆఫ్ రోడింగ్‌కి ఏ బండి తీసుకుంటే బావుంటదని చెప్పి. ఎక్స్‌పల్స్ 200 4వియా లేదంటే కొత్తది 210 సీసీ అని చెప్పి. సో, నేను వీటి రెండిటితో కంపేర్ చేస్తే 210 సీసీ బెస్ట్ అంట. ఎందుకంటే మనకి సేఫ్టీ కన్సోల్ ఉంది, డ్యూయల్ ఏబిఎస్ ఉంది. గ్రాఫిక్స్ కొత్త డిజైను అన్నీ కొత్త ఫీచర్స్ కాబట్టి తీసుకోవచ్చు. కాకపోతే ఇందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు. సో, మీరు ఒకవేళ దీనికి 210 సీసీకి ప్రిఫర్ అయితే కొంచెం ఆగి తీసుకోండి. సో, ఇక ప్రైజింగ్ అంటారా కొద్దిగా అటు ఇటు ఫ్లక్చుయేషన్ అయినా అది డిస్కౌంట్ అన్నా, అదన్నా, ఇదన్నా మళ్ళా అంతే ఒక 10,000, 15,000 కన్నా కింద మీద ఎక్కువ తక్కువ అయితే అంతకుమించి ఏముండదు. సో, కొన్ని గ్లిచెస్ ఉన్నాయన్నమాట. సో, దాన్ని రెక్టిఫై చేశారు కదా! సో, రాంగానే దనదన బండిలు కొనేస్తారు. తర్వాత ప్రాబ్లమ్ ఏదుందో సాల్వ్ కాదు. ఆగి తీసుకోండి ఒక 6 మంత్స్ అట్లా. సో, ఇంకొకటేంటంటే లేదన్నా మనకి ఇంకా బడ్జెట్ ఉంది. సో, ఇంకా మంచి వెహికల్ కావాలనుకుంటే సో, మనకి హిమాలయన్ ఉంది. సో, అంటే బెస్ట్ వెహికల్స్‌లో అయితే హిమాలయన్‌ది ఇంకొకటొచ్చేసి మనకి జావా ఎడ్జీ ఉంది. అది కాకుండా ఇంకా ట్రాంప్‌లో కూడా ఉన్నాయి మనకి ఆఫ్ రోడింగ్ వెహికల్స్. అట్లే ఈ మధ్య కొత్తది టీవీఎస్ ఒకటి వచ్చింది కదా! ఆర్‌డీఎక్స్ అని చెప్పి. అది కూడా బానే ఉందని విన్నాను. బట్ కొత్తది కదా! మనం ఎప్పుడైనా కొత్తది లాంచ్ అవ్వగానే తొందరగా కొంటాము. కొన్న తర్వాత దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో అది ఎవ్వరికీ తెలవదు. సో, అది ఒక్కసారి షోరూమ్‌కెళ్ళిన తర్వాతనే అది రెక్టిఫై అయితుందా లేదా అనేది మనకి తెలుస్తది. సో, అట్లా కొంచెం ఏ వెహికల్ అయినా దన్నుమని రాగానే ఇమ్మీడియేట్‌గా కొనకండి. సో, కొంచెము అంటే దాని గురించి కొంచెం నాలెడ్జ్ తీసుకోండి. సో, వెహికల్ ఎట్లుంది? పర్ఫార్మెన్స్ వైస్ ఎట్లుంది? ఆఫ్టర్ సర్వీస్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఎలాంటి సిచ్యుయేషన్స్ ఏమైనా వస్తున్నాయా అని చెప్పి కొంచెం యూట్యూబ్‌లో గానీ, లేకపోతే ఎవరో ఒకరు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా! సో, అట్లా వీడియోస్ చూడండి. షోరూమ్‌లోకెళ్ళండి. టెస్ట్ డ్రైవ్స్ అవన్నీ చేయండి. మీ హైట్‌కి సెట్ అయితుందా? ఆఫ్ రోడింగ్ వెహికల్స్ అంటే మాక్సిమం ఏంటంటే మీకు హైట్ ఎక్కువుంటాయి. సో, ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేయని వాళ్ళకైతే మీరు నార్మల్‌గా తీసేసుకోవచ్చు. బట్ ఆఫ్ రోడ్ వెహికల్స్‌లో అయితే నేను చెప్పే మోడల్స్‌లో ఇది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ వెహికల్ గురించి ప్రాపర్‌గా డీటెయిల్స్ అయితే తీసుకోండి. ఈవెన్ నాకెట్లయితే మెసేజెస్ చేశారో మీకు తెలిసిన వాళ్ళు గానీ, ఎవరైనా తీసుకున్న వాళ్ళకి కూడా సజెషన్స్ తీసుకోండి బెస్ట్. సో, ఇప్పుడు మెయిన్ కన్క్లూజన్ ఏంటంటే, సో, ఏ బైక్ తీసుకుంటే బావుంటదనంటే, నేనైతే ఒకటే చెప్తా భయ్యా. మీకు బడ్జెట్ తక్కువుంది, మంచి బండి కావాలి, లుక్ వైజ్ ఉండాలి, సర్వీస్ కాస్ట్ కూడా తగ్గాలి అనుకుంటే, సో, 210 సీసీ అయితే తీసుకోవచ్చు. సో, ఎక్స్‌పల్స్ 210 సీసీ. సో, అది కాకుండా మనకి కొంచెం బడ్జెట్ ఉంది అని అనుకుంటే, హిమాలయ అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ సిరీస్‌లో ఆఫ్ రోడింగ్ వెహికల్స్ తీసుకోవచ్చు. సో, మీ ఇష్టం. అంటే ఇప్పుడు మీకు ఏ కంపెనీ అనేది చాలా ఇష్టం. లైక్ కొంతమందికి ట్రయంఫ్ మోడల్స్ ఇష్టం. కొంతమందికి లైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సిరీస్ ఇష్టం. నాకేంటంటే నేను ఫస్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ తీసుకుంది హీరో. అంటే మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి మనకి సర్వీస్ కాస్ట్ అంటే బడ్జెట్‌లో కూడా సర్వీస్ అయిపోతాయని చెప్పి నేనైతే ఇది తీసేసుకున్నా. సో, మీకట్లా మీ బడ్జెట్‌కి తగ్గట్టు మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారనంటే దాన్ని తీసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే వీడియోని కూడా షేర్ చేసేసేయండి.